హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియర్డ్ కంపెనియన్. నేను మీ గౌతమ్. ఇప్పుడు మనతో ఉన్నాడు నా ఫ్రెండ్ హరికృష్ణ. హాయ్ హరికృష్ణ. హాయ్. నేను థర్స్డే రోజు రిలీజ్ డే రోజు సరిపోదా శనివారం మూవీ చూశాను. మనోడు శనివారం రోజు సరిపోదా శనివారం మూవీ చూశాడు. సో ఈరోజు మేము ఇద్దరం కలిసి ఒక రాడ్ సమావేశం స్టార్ట్ చేస్తున్నాం. రాడ్ అంటే సినిమా గురించి కాదండి. ఆర్ అంటే రివ్యూ, ఓ అంటే ఒపీనియన్, డి అంటే డిస్కషన్. సో రివ్యూ, ఒపీనియన్, డిస్కషన్ మూడు కలిపి సరిపోదా శనివారం గురించి మేమిద్దరం మాట్లాడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హరికృష్ణ, మూవీ ఎలా అనిపించింది నీకు? నాకైతే నచ్చింది గౌతమ్. నాకైతే మూవీ పరంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎస్జే సూర్య హైలైట్ అనిపించిండా, నాని హైలైట్ అనిపించిండా? వాళ్ళ పాత్రలలో వాళ్ళు మంచిగానే యాక్టింగ్ చేసి ప్రేక్షకులని మంచిగా మెప్పించగలిగినారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందులో నాకైతే నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ఎస్జే సూర్య యాక్టింగ్, అతని పర్ఫార్మెన్సు నాకు కొత్తగా మంచిగా అనిపించింది అన్నమాట. అయితే నేను సినిమాకి రిలీజ్కి ముందు మనకి అంటే సుందరానికి అంత నడవలేదు కదా, ల్యాగ్ అన్నారు కదా. అయితే ఒక రీల్ చూశాను అనమాట. ఎట్లుంటుందంటే ఎడిట్ ఎట్లుందంటే, నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతా. వాళ్ళు ఎడిట్ ఎలా చేస్తారంటే, మనకి సాంగ్ ఉంది కదా శివతాండవే సాంగ్, లాస్ట్లో క్లైమాక్స్లో థియేటర్ పేలిపోయి జనాలు అంటే అంత బాగుంటుంది, థియేటర్ పేలిపోద్ది, జనాలు అంత షాకింగ్లో ఉండిపోతారు అన్నట్టు ఎడిట్ చేశారనమాట. ఓకే. నాకేంటంటే నాకు అంటే సుందరానికి ఇష్టం సినిమా. వివేకాత్రేయ మీద కూడా నమ్మకం ఉంది, నాని కూడా మీద నమ్మకం ఉంది. బట్ ఎక్కడో నాకేంటంటే సినిమా రిలీజ్ కాక ముందుకు ఇప్పుడు పోతారు అన్న డైలాగ్ ఉంది కదా, నాకేంటంటే అలా ముందే అనౌన్స్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏదన్నా తేడా కొడుతుందా అన్నట్లు డౌట్ఫుల్గా ఉండే. ఎప్పుడైతే థియేటర్ నుంచి బయటకు వచ్చానో, ఏ వీడియో చూసి అయితే కొంచెం ఓవర్ ఉంది అనిపించినానో, అదే వీడియో డౌన్లోడ్ చేసి స్టేటస్ పెట్టుకోవాలనిపించింది. శివ తాండవమే అనిపించింది. సినిమా మాత్రం నాకు పిచ్చిగా నచ్చేసింది. ఇంకోటి, నేను కొన్ని రివ్యూస్ చూశాను. ఓకే. సినిమా ల్యాగ్ ఉంది, ఈజీగా ఒక 20 minutes అలా కట్ చేయొచ్చు అని అంటున్నారు. నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ల్యాగ్ అని ఎక్కడ అనిపించలేదు. నాకైతే స్క్రీన్ ప్లే పరంగా ప్రతి ఒక్క ఎపిసోడు, ప్రతి ఒక్క స్క్రీను చూపించే విధానము నాకు మొత్తం ఓవరాల్గా మంచిగా అనిపించింది. నాకైతే అటువంటిది ల్యాగ్ ఏమనిపించలేదు నాకు. అయితే ల్యాగ్ అంటే నాకు ఏమనిపించింది అంటే, ఇప్పుడు నేను ఎట్లా చూస్తానంటే, సినిమా ఒక సాంగ్ ఉందనుకో, లిరిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ చూస్తా, లిరిక్స్ ఎక్కువ వింటా. ఏదైనా మూవీలో డైలాగ్స్ ఉన్నా, కాన్వర్జేషన్ ఉన్నా, అంటే వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి కదా, అవి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. నాకు అవి ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఈ సినిమా నేను ఒక రివ్యూ చూశాను. ఎట్లుందంటే ల్యాగ్ ఉంది, ప్లస్ క్లైమాక్స్లో ఇంకా ల్యాగ్ ఉంది అన్నట్టు ఒక రివ్యూ ఉండే. నాకేమనిపించింది అంటే, ఇప్పుడు క్లైమాక్స్లో మనకు ఫైట్ క్లైమాక్స్ ఎండ్లో కాన్వర్జేషన్ జరుగుతుంది, అయితే అది ల్యాగ్ అనిపించిండొచ్చు. ఇప్పుడు మన వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే, మీరు అంటుంది సాయి కుమార్కి సూర్యకి జరిగే కాన్వర్జేషన్ ఉంటుంది కదా. ఆ రివ్యూలో ఏమన్నారంటే, ముందే సినిమా ల్యాగ్, దాంట్లో క్లైమాక్స్ ఇంకా లాగిర్రు అన్నట్టు రివ్యూలో ఉంది. ఇప్పుడు ఆ మన క్లైమాక్స్లో ఎస్జే సూర్యకి సాయి కుమార్కి కన్వర్జేషన్ ఉంటుంది కదా, అదే అనుకుంటున్నా రివ్యూలో అతను చెప్పి. నాకే అక్కడ ఏమనిపించిందంటే, ఇక్కడున్న ఎస్జే సూర్య క్యారెక్టర్ దయ కదా, అంతకుముందు ఇతని సూర్య అనే క్యారెక్టర్ దయకి ఎక్కువ పరిచయం ఏమి ఉండదు అంత. జస్ట్ అతను ఓవరాల్ క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, అతను చంపడానికి వచ్చింది ఇతనే అని చెప్పినప్పుడు ఆ కొద్దిసేపు మాత్రమే ఆ క్యారెక్టర్ అతనికి తెలుస్తుంది. అంతకుముందు ఏంది ఎట్టున్నాడు మనోడు అనే ఫస్ట్ కా నుంచి అతన్ని చూసిన వాళ్ళ నాన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట, మనోడి క్యారెక్టర్ ఇది అని. ఆ డిస్కషన్ లో కొంచెం మొత్తం అతనికి జనాలకి ఎట్లుందంటే, ఒకప్పుడు మనకి నాటకాలు వేసేటప్పుడైనా అంటే మనం అప్పటి జనరేషన్లో అయితే, ఇప్పుడు నాటకాలు నేను కాన్వర్జేషన్ ఉంటుంది దాంట్లో, నాటకంలో ఎక్కువ అంటే ఎక్కువ కాన్వర్జేషన్, అంత ఓపిక వినేటోళ్ళం. ఇప్పుడు ఏమైందంటే జనాలకి, ఇప్పుడు నాకు తెలిసి ఆ రివ్యూ చెప్పిన అతనికి ఏమై ఉండొచ్చు అంటే జస్ట్ నా ఒపీనియన్ ఇది, ఇప్పుడు క్లైమాక్స్లో ఇంకా మాటలు ఏమొద్దు, హీరో వచ్చేయాలి, వీళ్ళని ఒక మాస్ బీజిఎం తోని ఎగరేసి కొట్టేసి నరికేస్తే అట్లా హ్యాపీ ఏమో. ఆ కాన్వర్జేషన్ అంత ఎందుకు ల్యాగ్ అనిపిస్తుందేమో, ఎందుకంటే మనకి 2 hours 50 minutes ఉంది కదా మూవీ. ఓకే. నాకేంటంటే నాకు రైటింగే బాగుంది. నీకు చూసుకుంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అయినా బాగుంటుంది, వాళ్ళ అమ్మ డైలాగ్స్ అయినా బాగుంటాయి, ప్లస్ పే ఆఫ్ ఉంటుంది. స్టార్టింగ్లో ఒక పిల్లగాడిది 10 minutes గురించి ఒకటి ఉంటుంది, అది సెకండ్ హాఫ్లో పే ఆఫ్ బాగుంటుంది, ఆ రైటింగ్ బాగుంటుంది. సో
నాకైతే సినిమాలో రైటింగ్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి వీళ్ళు ఈజీగా ఒక 20 minutes కట్ చేయొచ్చు అన్నారు కదా, నాకు ఎంత ఆలోచించినా ఒక సీన్ టు ఒక సీన్ లింకప్ లాగా అనిపించింది. కట్ చేస్తే సింక్ కాదేమో అనిపించింది, ఎందుకంటే ఆ రైటింగ్ అలా ఉంది, ఒక సీన్తో ఒక సీన్ లింకప్ అని. అట్లా నాకు అనిపించింది. ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాలంటే మన మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ అయితే అసలు మ్యూజిక్ హైలైట్ అనిపించింది నాకైతే. సినిమా ఒక ఎత్తు అయితే మ్యూజిక్ ఒక ఎత్తు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి సలాం అసలు. ఇంకోటి స్టార్టింగ్ లోనే మనోడు చిన్న ఉన్నప్పుడు ఆ కర్ర పట్టుకొని పోయేటప్పుడు వస్తుంది చూడు, అక్కడ ఇంకా ఉందిరా సినిమా, ఇంకా రెచ్చిపోతాడు ఇక్కడ నుంచి అక్కడ. కానీ ఇంకోటి ఏంటంటే టైంకి అతని దయ వాళ్ళన్న పేరు ఏం పేరు క్యారెక్టరు మూవీలో క్యారెక్టర్ మన అదే వాళ్ళిద్దరు ఉంటారు కదా, అతని ఎట్టైనా కానీ చంపాలనుకున్నప్పుడు అతను ఆ గుడికి ఈ గుడికి వెళ్తానన్నప్పుడు అతన్ని డైవర్ట్ చేసి ఓ టైంలో సెట్ చేసుకున్నప్పుడు నాని హీరోయిన్ ఉంటారు కదా, వాళ్ళు అతన్ని ఇప్పుడు వాళ్ళ అన్నకి ఇతని గురించి తనని చంపడానికి వస్తున్నాడు అన్న విషయము బయట పెట్టడానికి చేసే వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు కలవడానికి వెళ్తుంటారు. ఆ టైంలో ఇతను ఎక్కడికి వెళ్ళకూడదు, ఈరోజు శనివారం ఆ సోకులపాలెంలో ఉండే వాళ్ళు ఈరోజు ఇతో మనలో ఎవడో ముందరికి వెళ్ళాడని చెప్పేసి వాళ్ళు నమ్మకంతో ఉంటే వాళ్ళ నానుండి వెళ్ళకూడదు అని చెప్పేసి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి వేయడం, ఆ టైంకే వాళ్ళ అక్క రావడము, ఆ ఫైటింగ్ సీక్వెన్స్ కూడా నాకు బాగా నచ్చింది. నీకు సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏమనిపించింది, అంటే ఇది చాలా మేజర్గా హెల్ప్ చేసిన సినిమా కానీ ఏదైనా అనిపించిందా? మేజర్గా హెల్ప్ చేసిందంటే అక్కడ సినిమా చూసే కొద్దీ మనం ఫైటింగ్ ఆ సీక్వెన్స్లో అన్ని ఇడ్స్ పెట్టిపోతే చెప్పే విధానము, వాళ్ళమ్మ ముందు చెప్పే మాటలు, ప్రతి ఒక్కరిలో కోపం ఉంటుంది ఇలాంటివి, ఆ మాటలు కొంచెం 2 minutes ఆలోచించి చూడు, నీ కోపం అలానే ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తూ అని ఈ థాట్ అనేది బాగా నచ్చింది నాకు. అదే క్లైమాక్స్లో అంటే మనకి అసలైన కోపం ఏందనే డైలాగ్ ఆడికి వాళ్ళ అమ్మ డిస్కంటిన్యూ చేస్తే మన క్లైమాక్స్లో అసలైన కోపం అనేది సాయి కుమార్ చెప్తాడు చూడు, అక్కడ ఆ బాగుంది. ప్లస్ మేజర్గా జనాలకి ఇప్పుడు మనకి ఆ డైలాగ్ ఉంది కదా, పురానే జమానే మే నరకాసుర్ బోల్ के एक राक्षस रहता था, पुराने जमाने में नरकासुर नाम का एक राक्षस रहता था, वो लोगों को बहुत सताता था, इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे मार डाला. ఆ డైలాగు బాగుంది. ప్లస్ జనాలకి ఏం చెప్తాడంటే, ఒకప్పుడు అంటే దేవుడు వచ్చాడు మనం కాపాడాడు, ఇప్పుడు మనమే కాపాడుకోవాలన్న మెసేజ్ ఇచ్చాడు సినిమాలో. సో అది చాలా అంటే నీకు ఒక కమర్షియల్ మూవీలో ఒక మాస్ ఎంటర్టైన్మెంట్తో పాటు తన రైటింగ్తో పాటు ఒక మంచి గుడ్ ఇంటెన్షన్ ఉన్న మూవీ తీయడం అనేది ఓకే చాలా చాలా బాగుంది. మనకి సినిమాలో గరం గరం సాంగ్ అయినా బాగుంటుంది, లిరిక్స్ అయినా బాగుంటుంది, శివతాండవం బాగుంటుంది. గరం గరం మ్యూజిక్ సాంగ్లో ఒక లైన్ ఉంటుంది, చూడరా అని సంథింగ్ లైన్ ఉంటుంది. సినిమా చూస్తే నాకు అలానే అనిపించింది, చాలా శ్రద్ధగా సరికొత్తగా సృష్టించడం మన వివేకాత్రేయ ఆ మూవీని అన్నట్టు ఉంటుంది. సో మొత్తానికి మెయిన్గా యాక్టింగ్, వాళ్ళ యాక్టింగ్, నాని న్యాచురల్ స్టార్, ఎస్జే సూర్య. అసలు నీకు చెప్పాలంటే నేను థియేటర్కి వెళ్ళాను, మామూలుగా జనరల్గా మనం తెలుగు పీపుల్ కదా ఏం చేస్తాం, నాని వస్తే విజిల్స్ వేసి స్నాప్ తీసేసి నా స్టేటస్ పెడతాం కదా, ఎస్జే సూర్య వస్తే రికార్డ్ చేసి స్టేటస్ పెట్టుకుంటారు నాని కన్నా ఎక్కువగా. నేను అది అంటే మన వాళ్ళు ఏదైనా నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారు అంటే అందరినీ, అదే కదా మన తెలుగు వాళ్ళ స్పెషాలిటీ. సో అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా అయితే నేను చెప్తున్నా కదా, నేను థియేటర్ నుంచి బయటకు వచ్చినాక నా వెనకాల ఉన్నోళ్ళైనా నా ముందరున్నోడేమో హిట్ కొట్టేశారు అని అంటున్నాడు, వెనకాల ఉన్నోడేమో చాలా మంచి రైటింగ్ ఉంది, ఇంత అంటే ఒక మాస్ కమర్షియల్ మూవీని ఇంత ప్రాపర్గా ఇంత డీటెయిల్గా ఎవరు చేస్తారా ఇంత శ్రద్ధగా అని. ఇదే నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్గా మంచి. ఎందుకంటే నాని ఒక ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ అన్నాడు, and in a way I think he's going to get the result of Ante and this one together this time. At the box office. అంటే సుందరానికి కలుపుకొని దాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కూడా ఈ సినిమా రెండింటికి గెలిపి కొట్టేస్తుంది అన్నాడు. అదే జరుగుతుంది ఇప్పుడు, కొట్టేసింది. కూడా ఇంత వర్షం వస్తుంటే, ఇంత వరదలు వస్తుంటే హౌస్ఫుల్స్ అవుతున్నాయి సెకండ్ షోలు, అది కూడా. సో ఇంకా ఇలాంటి వివేకాత్రేయ నుంచి ఇంకా మరిన్ని మంచి సినిమాలు రావాలని, నాని ఇంకా మంచి సినిమాలు తీయాలని
ఇంకోటి నాని అంటే మెల్లమెల్లగా నాని మాస్ క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయి. ఇంకోటి నాకు తెలిసి హిట్ సీక్వెల్లో కూడా నాని కొంచెం నెగిటివ్ షేడ్ రోల్ ఉండబోతుంది మనకి. ముందు సినిమాలో హిట్ సినిమాలో ఎండ్లో చూపిస్తారు కదా నెక్స్ట్ పార్ట్ నానితోనని, ఇంకొంచెం మాస్గా నాని అంటే ఇప్పుడు మనకు వివేకాత్రేయ సినిమా ఇప్పుడు ఈ సినిమాలో మాస్ చూపించారు. మనోడు ఇంకొంచెం గట్టిగా కొంచెం అరుస్తూ కొంచెం క్యారెక్టర్ ఉంటే అలాంటిది ఇంకొంచెం చూడాలని ఉంది నానిది, ఇంకొంచెం వైల్డ్గా చూడాలని ఉంది. ఓకే చూద్దాం. మొత్తానికైతే సినిమా బాగా నచ్చింది. ఆ క్యూట్ మూమెంట్స్ అయినా ప్రియాంక మోహన్ది, నాని సమంత అది ఈగ గురించి స్టోరీ అనడం, మన హీరోయిన్ కళ్ళు, సాయి కుమార్ క్యారెక్టర్ అంతా చాలా అంటే ఆ ఎన్విరాన్మెంట్ చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారు. బాగుంది. మొత్తానికైతే గుడ్ మూవీ, మనకి ఎంజాయ్ చేసినాం అనమాట. మనకైతే లాగ్ అనిపించలేదు, బోర్ అనిపించలేదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇంకోసారి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు అలాంటి మంచి మూవీ మనకి. వెళ్ళొచ్చు తప్పకుండా చూడొచ్చు. సో థ్యాంక్ యూ హరికృష్ణ, థ్యాంక్ యూ దిస్ టైం. థ్యాంక్ యూ. సో ఇంకో ఎపిసోడ్లో ఇంకో మంచి మూవీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో గౌతమ్ తప్పకుండా. సో గైస్ ఇది మా రాడ్ డిస్కషన్ ఓకే అబౌట్ సరిపోదా శనివారం. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. సైనింగ్ ఆఫ్, గౌతమ్ విత్ హరికృష్ణ. బాయ్. ఇప్పటిదాకా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు. సింహతాండవమే.